హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కొబ్బరి ఉండలు చేసుకుందామండి. ఇది వెయిట్ చూస్తే ఇది అర కేజీ, ఇది అర కేజీ ఉంటుంది. అంటే సేమ్ వెయ్యాలి. ఇది అర కేజీ కూర తీసుకున్నాను, ఇది అర కేజీ బెల్లం. ఇది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ కొబ్బరి అంతా మనం ఇందులో వేసేసుకుందాం. కొబ్బరి వేసాక అలాగే బెల్లం కూడా వేసేస్తాం. కొంచెం స్వీట్ ఎక్కువవుతుంది, కొంచెం తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లము ఇది ఇలా కలిపేసుకుని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇది అలా ఉడుకుతూ ఉంటుంది, దాన్ని మనం కదుపుకుంటూ ఉండాలి. ఇలాగ మనం ఉడికి మధ్యలో కొంచెం నెయ్యి కూడా పోసుకుందాము. ఇలా పోసుకుంటే తొందరగానే అయిపోతుంది. కొబ్బరి ఉండలు చాలా టేస్ట్ కదా, ఆరోగ్యానికి మంచిది. కేరళ వాళ్ళు చూడండి ఎక్కువ ఆరోగ్యంగా ఎందుకుంటారు, వాళ్ళు తినే వంటలోనూ తలకి అన్నిటికీ కొబ్బరి నూనె వాడతారు కాబట్టి వాళ్ళు చాలా జ్ఞానవంతులు. మనం కూడా ఇలా చేసుకుందాం. చూడండి, ఇది మనకి చక్కగా ఉడికిపోతుంది. ఇంకొంతసేపు ఉంటే పాకం వచ్చేస్తుంది, దించేసుకోవచ్చు. దీంట్లో కొంచెం మనం నెయ్యి వేస్తున్నాను, ఎందుకంటే నెయ్యి వేయడం వల్ల కొంచెం అడుగు పట్టకుండా ఉంటుంది, టేస్ట్ కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే కొంచెం యాలకి పొడి కూడా వేస్తున్నాను. చూడండి, కొంచెం యాలకి పొడి, కొంచెం ఒక 10 నిమిషాలు అయితే అయిపోతుంది. మనకి కొబ్బరి లడ్డు రెడీ అయిపోతుంది. ఆ తర్వాత దించేసుకోవచ్చు. చూడండి, మనం ఈ నెయ్యి వేసి అది వేసి లోపల కొంచెం హైలో పెట్టుకున్నాను, అడుగు పెట్టింది అప్పుడే. చూడండి, చిన్న అడుగు అది ఉంటే వాసన వస్తుందని నేను ప్యాన్లోకి మార్చేసాను. ఇది ఇంకొంతసేపు అయితే మనం దించేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఉండ రెడీ అయిపోయింది. మనం ఇంకా స్టవ్ మీద దించేసుకోవచ్చు. చూడండి, ఉండ అయ్యేదానికన్నా ఫస్ట్ మనకి ఈ తడి ఉంటుంది చూడండి, చిటపటమంటుంది. అది ఆగిపోతే మనకి పాకం రెడీ అయిపోయినట్టు. ఇది అయిపోయింది, ఇంకెంత లేదు, చిన్నదే అంటుంది. మనం దించేసుకోవచ్చు. చూడండి, ఇదిగో కొబ్బరి లడ్డు చుట్టేసుకుంటున్నాను. ఇలాగ అన్నీ చుట్టేసుకున్నాక మీకు చూపిస్తాను. ఇందులో ఒకటొకటిగా అలా చుట్టు పెట్టేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి ఉండలు రెడీ అయిపోయి. ఇలా మీరు చేసుకోండి చక్కగా. అంతా కలిపి ఒక అరగంటలో అయిపోయాయి. ఇలా మీరు చేసి తిని చూడండి, నా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.